వెరీ గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు బీఆర్కే ద ఫస్ట్ వెర్షన్. నేను పద్మ విత్ బండారు. రైట్, ఇక ఈరోజు ఏ పేపర్లో ఎలాంటి మెయిన్ మ్యాటర్ని హైలైట్ చేశారో ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. అందరికీ తెలిసిన అంశమే. నిన్న జరిగిన తెలంగాణకు సంబంధించి మంత్రులకు సంబంధించి డిసైడ్ చేయడం జరిగింది. ఈసారి మంత్రులుగా 3 వ్యక్తులైతే ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించి మంత్రులుగా వివేక్, లక్ష్మణ్, శ్రీహరి ప్రమాణం. మంత్రివర్గంలో 57% ఎస్సీ, ఎస్టీ, బీసీలే. సుదర్శన్ రెడ్డి, రాజగోపాల్ రెడ్డి, మల్రెడ్డి, ప్రేమ్ సాగర్లకు బుజ్జగింపు. రాష్ట్ర మంత్రివర్గ విస్తరణకు సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం సామాజిక న్యాయం అమలుకు అగ్ర ప్రాధాన్యత ఇచ్చింది. సుదీర్ఘకాలం తర్వాత పూర్తిగా ఎస్సీ, బీసీలతో మంత్రివర్గ విస్తరణ పూర్తి చేసింది. సీఎం కాకుండా కొత్తగా చేరిన 3తో కలిపి మొత్తం 14 మంది మంత్రులతో 57% ఎస్సీ, ఎస్టీ, బీసీలే ఉన్నారు. సగానికి పైగా బడుగు వర్గాలు మంత్రులు ఉండటం ద్వారా పాలనలో కాంగ్రెస్ కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టింది. పార్టీ సీనియర్ నేతలు తెలిపారు. మొత్తం 14 మందిలో ఓసీలు 6, ఎస్సీలు 4, బీసీలు 3, ఎస్టీ 1 ఉన్నారు. కొత్తగా ప్రమాణం చేసిన వారిలో 2 ఎస్సీలు అడ్లూరి లక్ష్మణ్, మాదిగ గడ్డం వివేక్ మాల సామాజిక వర్గానికి చెందిన వారు కాగా, వాకిటి శ్రీహరి బీసీల్లో అత్యధిక జనాభా గల ముదిరాజు వర్గీయుడు. రైట్, కుల సర్వేను ఆధారం చేసుకునైతే చేసినట్టుగా తెలుస్తుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల జనాభానే రాష్ట్రంలో అత్యధిక శాతం ఉన్నట్లుగా కుల సర్వేలో అధికారికంగా నిర్ధారణ కావడంతో పదవుల్లో వారికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలని కాంగ్రెస్ అధిష్టానం అయితే నిర్ణయించింది. రైట్, మనతో పాటు అనలిస్ట్ బండారు రామ్మోహన్ రావు గారు అయితే యాడ్ అవుతున్నారు. గుడ్ మార్నింగ్ అండి రామ్మోహన్ గారు. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. రైట్ అండి, మనం చూసాం నిన్న కేబినెట్ అంటే కాంగ్రెస్ కు సంబంధించి 3 మంత్రులకైతే ప్రాధాన్యత ఇచ్చి వాళ్ళ చేత ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. ఇప్పుడు దీన్ని బట్టి చూస్తుంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు ప్రాధాన్యత ఇస్తూ వారికి పదవులను అయితే కట్టబెట్టడం జరిగింది. సో ఈ అంశానికి సంబంధించి మనం మాట్లాడుకుందాం. ప్రెసెంట్ అంటే కాంగ్రెస్ ఎప్పుడైతే కులగణన కూడా మొదలు పెట్టామో జనగణనతో పాటుగా అన్నట్టుగా చేయడం జరిగింది. ఇప్పుడు ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ప్రాధాన్యత ఇచ్చింది కాంగ్రెస్. అసలు అంటే అందరికీ సామాజిక న్యాయం పాటిస్తున్నామని చెప్పకనే చెప్పడం కోసమే ఇవి అనుకోవచ్చు అంటారా? ఎందుకంటే ఫస్ట్ టైం ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన వారికి పదవులు రావడం. ఖచ్చితంగా పద్మ గారు, మీకు అట్లాగే బీఆర్కే న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం, శుభోదయం. జాతీయ పార్టీలకు ఎప్పుడు కూడా ఒక డిసడ్వాంటేజ్ ఉంటుంది, ఒక అడ్వాంటేజ్ ఉంటుంది. జాతీయ పార్టీలకు ఆకాంక్షలని భారతదేశ వ్యాప్తంగా జాతీయ స్థాయిలో ఆలోచించాలి, కానీ ప్రాంతీయంగా కూడా దాన్ని పని చేయాల్సిన అవసరం ఉంటుంది. రాష్ట్రాల వారిగా ప్రాంతీయ పార్టీలకు ఆ సమస్య లేదు. మా రాష్ట్రం మాది సరిపోద్దని అనుకుంటారు. కనుక ప్రాంతీయ పార్టీలన్నీ ఆల్మోస్ట్ ఆల్ ప్రైవేట్ ఆస్తులుగా మారిపోయినాయి. వాళ్లకు ఈ బేసికాలు ఇవన్నీ ఉండవు. సామాజిక సమీకరణలో కూడా వాళ్ళు ఏం చెప్తే అదే అవుతుంది. కనుక వాళ్ళు అనుకుంటే ఒకే వర్గానికి ఎక్కువ పదవులు ఇస్తారు, లేకపోతే తీసేస్తారు కూడా. కానీ జాతీయ పార్టీలకు సమస్య వేరు. ఒక కర్ర మీద సాము, కత్తి మీద సాము లాంటిది, కత్తితో సాము. అందుకని ఇవాళ సామాజిక సమతుల్యత సాధించడం మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ కానీ, ఇప్పుడు మన బీజేపీ కానీ చూడండి. ఇప్పుడు ఎన్బీసీలు చాలా మంది కేంద్ర మంత్రివర్గంలో ఎన్బీసీలు కూడా ఎక్కువ మంది ఉన్నారు కదా మోడీ మంత్రివర్గంలో. అట్లాగే కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కూడా అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కానీ అంతకుముందు చూసుకుంటే కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఒక సంజయ్ వే గారు ముఖ్యమంత్రి కాగలిగారు. కాంగ్రెస్ లో తప్ప ఇంకెక్కడ కాలేకపోయారు. ఎస్సీ, ఒక దళితుడు, ఒక చిన్న పేద కూడా చూసిన వాడు ఒక అంజయ్ గారు ముఖ్యమంత్రి కాగలిగారు. అంటే అట్లా ప్రజల్లో పలుకుబడి ఇవన్నీ కలుపుకొని ఏ వర్గాలకు ఎట్లాంటి చేయాలని విషయంలో మాత్రం కాంగ్రెస్ పార్టీ సమతుల్యత పాటించింది కూడా. ఇంకా ఇక్కడికి వచ్చేగాలి ఈ మంత్రివర్గ సమీకరణలో మంత్రివర్గంలో చాలా మల్లగులాలు పడ్డాయి. ఒక రకంగా చెప్పండి, ఇంతవరకు ఇంత మల్లగులాలు పట్టిన మంత్రివర్గం ఏది లేదన్న. అప్పుడే 2023 డిసెంబర్ గెలవగానే అదే వేడి మీద చేసేస్తే పెద్దగా ఇంత సమస్య రాకపోయింది. కానీ ఈ మధ్యన కుల చైతన్యం కూడా పెరిగింది. దానివల్ల పార్టీల రాజకీయాల వ్యూహాలు మారడం, ఓటు బ్యాంక్ రాజకీయాలు మారడం, మాకెంతో మేమంతా అనే ఒక కుల చైతన్యం పెరగడం. నేను హేతువాదిని, కులాలను నేను కులగజ్జిని కులాన్ని సమర్థించాను, కానీ రాజకీయాల్లో మాట్లాడాల్సి వస్తాను. మేమెంతో మాకంతా అనే లెవెల్లో ఒక ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఈ ఓసీ 5 వర్గాలు కాకుండా ఆయా వర్గాల్లో కూడా ఇప్పుడు ఉదాహరణకి ఎస్సీలో మాదిగా మాల, ఇంకా ఇతర కులాలు, అలాగే బీసీలో కూడా నిమ్న వర్గ, అందులో కూడా కొంత వెనుకబడ్డ వర్గాలు, మోస్ట్ బ్యాక్వర్డ్ కాలేజెస్, ఇవన్నీ కూడా రాజకీయ అధికారం కోసం మరలు చేస్తున్నాయి, అవసరం కూడా. ఈ దశలో ఇప్పుడు ఈ 3 మంత్రులు నింపడానికి ఎవరికి చెప్పండి ఒక యజ్ఞం చేయాల్సి వస్తుంది కాంగ్రెస్ పార్టీ. చూస్తున్నాం మనం. ఇందులో 3 సమీకరణలు అవసరం ఉండే. ఒకటి చేయగలిగారు, 1, 2 చేయగలిగారు, మిగతా చేయలేకపోయారు. అందుకని మొదటి సమీకరణ బహుగోళికమైంది. భౌగోళిక సమీకరణలో ఇప్పటికి కూడా మనకి నిజామాబాద్, రంగారెడ్డి, హైదరాబాద్ 3 ఖాళీగానే ఉన్నాయి. ఉమ్మడి జిల్లాలు చెప్తున్నాను. అంటే భౌగోళిక సమీకరణ ఇప్పటికి చేయలేకపోయారు. ఆదిలాబాద్కి లేకుండా మొన్నటి దాకా గడ్డం వివేక్ ఇవ్వడం వల్ల ఆదిలాబాద్ కొంతవరకు సమతుల్యత చేయగలిగారు.
రెండోది సామాజిక సమీకరణ. ఇది పూర్తిగా సాధ్యమైంది అంటున్నాను. ఇంకొక బీసీకి ఇవ్వాల్సిన అవసరం ఉండే అనుకుంటున్నాను. అంటే అసలు సమస్య ఎక్కడ వచ్చిందంటే టికెట్లు ఇచ్చినప్పుడు బీసీలకి ఇచ్చి ఉంటే ఈ సామాజిక సమతుల్యతలో వచ్చేది. కానీ కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచితే 7 బీసీలు, ఇప్పటికీ 3 మంత్రి పదవులు వచ్చినాయి. ఎంతకంటే ఎక్కువ ఎట్లా ఇవ్వగలుగుతారు? అంటే సగం ఆల్మోస్ట్ సగం వచ్చేసినట్టే. కనుక సామాజిక సమతుల్యతకు వచ్చే కల్లా ఆనాడు టికెట్ల పంపిణీ అన్యాయం జరిగింది కనుక 7 గెలిచారు. ఆ గెలిచిన 7లో 3 మంత్రి పదవులు ఉన్నాయి. సామాజిక సమతుల్యం ఒక రకంగా చెప్పాలంటే బీసీలో అట్లా. ఎస్సీలో కూడా మరి ఎస్సీకి మొత్తం 119 సీట్లలో తెలంగాణలో మొత్తం 119 ఉంటే అందులో 19 సీట్లు ఎస్సీలకు, 12 సీట్లు ఎస్టీలకు ఉన్నాయి. అంటే 31 సీట్లు. మొత్తం చూసుకుంటే ఆల్మోస్ట్ 25%, కొంచెం చిల్లర ఎక్కువ. 25% ఉన్న వాళ్ళకి మరి వాళ్ళ 4 మంత్రి పదవులు 2 మారలకు, బట్టి విక్రమార్క గారు, ఇప్పుడు వచ్చిన గడ్డ వివేక్ గారు, దామోదర్ రాజనరసింహ గారు, అట్లాగే అబ్దుల్ లక్ష్మణ్ చూసుకుంటే 4 మంత్రి పదవులు వచ్చినాయి. ఉన్నాయి మొత్తం 32 మంది ఎస్సీ ఎస్టీలు, 4 మంత్రి పదవులు వచ్చినాయి. అంటే ఆల్మోస్ట్ 25% వచ్చినట్టే. సామాజిక సమతుల్యత విషయానికి వస్తే చాలా వరకు సాధించినట్టే లెక్క అంటున్నాను. ఇక మిగతా వర్గాలు చూసుకుంటే బీసీలు, ఎస్సీలు 4, వీళ్ళు 3, 7, అట్లానే ఎస్టీ 8 మంది పోతే మిగతా 4 అంటే నేను ముఖ్యమంత్రితో కలిపి చెప్తున్నాను పద్మ గారు. ముఖ్యమంత్రి కూడా మంత్రివర్గంలో భాగమే కనుక 15 మంది మంత్రుల్లో చూసుకుంటే 4 రెడ్లు ఉన్నారు. 4 రెడ్లు ఉన్నారు. దాంతో పాటు ఒక 3 ఇతర కులస్తులు, అంటే ఒక బ్రాహ్మణ, ఒక వైశ్య, ఇట్లా మన వేలమ్మ, ఒక బ్రాహ్మణ, వేలమ్మ, అట్లానే మన ఇంకొకరు. మొత్తం మీద ఈ 15లో 3 ఏమో ఇతర కులాలు, 4 రెడ్లు, 7 అయిపోతే 8 మంది సామాజిక సమతుల్యత. 4 ఎస్సీలు, 4 బీసీలు, 3 బీసీలు ఉన్నారు, ఒక ఎస్టీ ఉన్నారు. అంటే అట్లా చూస్తే సామాజిక సమతుల్యత సాధించినట్టే లెక్క. కానీ ఇది సాధించడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది. రెడ్లకు మొత్తమే ఇప్పుడు ఈసారి నో అని చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. దానికి కారణం ఏంటంటే సామాజిక వర్గాల సమీకరణలో రెడ్లు దాదాపు 4 అయితే గట్టిగా పోటీ పడుతున్నారు. 4లో ఇంకా 3. ఒక రకంగా చెప్పారంటే నిజామాబాద్ నుంచి, ఉమ్మడి నిజామాబాద్ నుంచి సుదర్శన్ రెడ్డి గారు, ఇటు పక్కనేమో హైదరాబాద్ అంటే రంగారెడ్డి జిల్లా నుంచి మండ్రెడ్డి రంగారెడ్డి గారు, అట్లానే నల్గొండ జిల్లా నుంచే మరి రాజగోపాల్ రెడ్డి గారు. ఇది హామీల రాజకీయం కూడా ఉంది. గతంలో వేరే పార్టీ నుంచి కాంగ్రెస్ లోకి వస్తే మీకు మంత్రి పదవులు ఇస్తాను 2 హామీలు ఇచ్చారు. అందులో ఒకటి నెరవేరింది, ఒకటి వివేక్, రెండోదేమో మన రాజగోపాల్. ఇద్దరిని కూడా బీజేపీ నుంచి కాంగ్రెస్ లోకి వచ్చేటప్పుడు మీకు మంత్రి పదవులు ఇస్తామని చెప్పే వచ్చాము మేము. నాకు ఇవ్వకపోతే బీజేపీలో ఎప్పుడో మంత్రి పదవులు లభించేది, కేంద్ర మంత్రిని అయ్యేవాడిని గడ్డం వివేక్ బహిరంగంగా వ్యాఖ్యానించారు. అట్లానే మనకు ఈ 2 రెడ్లలో 3 రెడ్లలో రాజగోపాల్ రెడ్డి ఒకరు ఉన్నారు. ఏది హామీలు ఇచ్చింది నాకు చూసుకుంటే. కనుక రెడ్లను ఇప్పుడు ముట్టుకుంటే మరి ఈ ఉన్న 3 పదవులు వాళ్ళకి ఇవ్వాల్సి వస్తుంది. మరి మిగతా వర్గాలకు అన్యాయం చేసినట్టు అవుతుంది కదా. ఒక ఎస్టీ కావాలని కోరుకుంటున్నారు, ఇంకొక మహిళ కావాలంటున్నారు. అట్లానే మనకు మైనార్టీ వర్గాలకు కూడా ఇప్పటి వరకు స్థానం లేదు ఇక్కడ. మొత్తం 15లో 2 మహిళలు ఉన్నారు కనుక ఇంకొక మహిళను ఇవ్వాలని 15 కనీసం 33% ఇంకా 2 మహిళలకు ఇవ్వాలి. కనుక మహిళా ప్రాతినిధ్యం తక్కువ ఉందని, మనకు మైనార్టీ ప్రాతినిధ్యం అసలే లేదని, ఇట్లాగే రెడ్లకు ఇప్పటికే 4 పదవులు ఉన్నాయి కనుక ముఖ్యమంత్రితో కలిపి మరి రెడ్లకు మన సామాజిక న్యాయంలో రెడ్లకే 3 పదవులు ఆశిస్తున్నారు కనుక వాళ్ళను పక్కన పెట్టాల్సిన అవసరం వచ్చింది. ఏదైనా సరే ఈ మొత్తము కర్రసాము, కత్తిసాము అన్ని చేసేసి మొత్తం మీద సమతుల్యత సాధించారు. ఇక మిగతా 3 పదవులు ఇప్పుడు నింపుతారు అనుకుంటేనే అయితే. ఎందుకంటే ఇదే గగనమైంది కనుక ఆ 3 ఒక మాట ఉంది పద్మ గారు తెలంగాణలో సామెతలని, పెడతానంటే ఆశ, కొడతానంటే భయం అని. పెడతానంటే ఆశ ఎవరికైనా ఉంటుంది, కొడతానంటే భయం ఎవరికైనా ఉంటుంది. కనుక ఈ 3 ఏం చేస్తారంటే అట్లా ఆశ పెట్టి ఇక ముందు నింపుతాం అంటారు. ఏం చేస్తారో చూద్దాం.